అవినీతులను కూడా బయట పెట్టాలి కాబట్టి ప్రజలకి మేము ఖచ్చితంగా ఆన్సరబుల్ కాబట్టి వాటి మీద కూడా దృష్టి పెడుతున్నాం తప్ప కక్ష సాధింపు చర్యలు కాదు. సార్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాయింట్ లో అనంతబాబు గారి లిస్ట్ కూడా ఉంది కదా సార్. అనంతబాబు గారు జనరల్ అయితే ఎస్సీ సర్టిఫికేట్ పెట్టి కోర్టులో నిలిచినాడు సార్. వీళ్ళందరూ ఎట్లా చేస్తారంటే అన్ని మొత్తం తప్పుడు వ్యవహారాలు ఇవన్నీ చేసేది. నిన్న కూడా అందుకే సార్ ఇతను చేసిన సెక్సువల్ హరాస్మెంట్ కూడా ఎట్లా ఉన్నిందంటే అది నేను కాదు, ఏదో బాబు బర్త్డే కోసం వీడియో కాల్ చేశాను అది ఇది అని చెప్పని చాలా అబద్ధాలు. అసలు ఎంత అబద్ధాలు అంటే ఇప్పుడు మన లక్ష్మణరావు గారు కూడా వస్తానే మీరు ఇంకా మాకు అది ఏదో అన్నారు. మీరు డిజిటల్ మా మద్యం షాపుల దగ్గర డిజిటల్ ఎందుకు పెట్టలేదు సార్ అది చెప్పండి మాకు. ఇంక వేరే ఏం వద్దు, మీరు డిజిటల్ అంత లెక్కల మా బటన్ నొక్కి డబ్బులు వేసాడు లెక్కలు పర్ఫెక్ట్ గా వస్తున్నాయి అన్నారు కదా. ఆ లెక్కలు పర్ఫెక్ట్ గా రావాలంటే మద్యం షాపుల దగ్గర కూడా ఫింగర్ పెట్టేసి డబ్బులు వేసినట్టే ఆ లెక్క కూడా కరెక్ట్ గా తేలేదు కదా. ఆ క్యాష్ కట్టి ఎందుకు తీశారు, మిగతా క్యాష్ బ్యాలెన్స్ ఏమైంది, అవన్నిటికీ సమాధానం చెప్పాలి సార్. రెండోది వచ్చేసి సంపద సృష్టించి పథకాలు ఇస్తారు. సంపద సృష్టించిన పథకాలు రావు. మీరు చేసిన తప్పులు భయంకరమైన స్కాములు ఇవన్నీ ఎత్తిపోసుకొని అవన్నీ పూడ్చడానికి వాళ్ళకి టైం సరిపోవడం లే. ఈ 3 నెలలు ఆ టైమే జరిపింది ఆ ఫైల్ ఎత్తుకోవడానికి. రెండోది సంపద సృష్టించి పథకాలు ఇస్తారు. లక్ష్మణరావు గారు మీరు తెలుసుకోవాల్సిన విషయం. రెండోది సార్ తమ్మినేని సీతారామరావు భూక్రమణ కేసు అన్నారు కదా సార్, ఆ భూ ఆక్రమణ కేసే కదా సార్. రెండోది ఆయన 7 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఫేక్ సర్టిఫికెట్ ఆయన మన డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్ పెట్టున్నారని కూడా తెలియనాది. ఆయన ఒక భూ ఆక్రమణ కేసు ఒకటే కాదు, ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ పెట్టున్నారు ఆయన, ఇది లా సర్టిఫికెట్ లా కోర్స్ చేయడానికి. రెండోది పోతే సార్ మన గతంలో నోటి దూల ఎందుకు పనిచేస్తుందంటే ఇదే సార్. ఇప్పుడు లక్ష్మణరావు గారు వాళ్ళు చిన్న కార్యకర్త లక్ష్మణరావు గారికి ఇంత నోటి దూల ఉంటే ఆ పైనుండే నాయకులకి ఎంత నోటి తోలు ఉంటేనే వీళ్ళు ఒరే మనం ఇంత నోటి తోలుగా మాట్లాడిన వాళ్ళు ఒకసారి ఆ వీడియోలు చూసుకొని వాళ్ళే భయపడి ఇంత దుర్మార్గంగా మనం వ్యవహరించామని అందువల్ల అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్తా అంటే ఆయన ఒకరు కూడా వినడం లేదు. లక్ష్మణరావు చిన్న కార్యకర్త వినడం లేదంటే ఇంకా పెద్ద ఒక పదవులు చేసే మంత్రులు వాళ్ళకి ఎంత అహంకారం తలకెక్కునిందంటే అంత అహంకారం ఆ నోటి తోల వల్లే ఈ రోజు పోయి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు అవన్నీ చూసుకున్నారు ఎంత పెద్ద తప్పులు చేశాం మనము. మనం ప్రజల్లో ఉన్నప్పుడు ఎంత పద్ధతిగా ఉండాలి, మనకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఎంత పద్ధతిగా నడుచుకొని వాళ్ళకి ఎంత సేవ చేయాలని. మీరు మా పవన్ కళ్యాణ్ గారు చూశారు కదా ఒక పద్ధతి. ఫైనల్ కంక్లూజన్ రిమార్క్స్ నేను ఇస్తాను. దయచేసి ప్యానల్ ఉన్న సభ్యులందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటా. ఇవాళ జరిగినది చాలా దురదృష్టకరమైన అంశం. సరే ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇది ప్యానల్ కాబట్టి యాజ్ ఎ మోడరేటర్ గా నా బాధ్యత కాబట్టి ఇవాళ జరిగిన దానికి నేను క్షమాపణ చెబుతున్నాను. నాయుడు గారు అట్లా ప్రసాద్ గారు మీరు క్షమాపణ చెప్పిన అవసరం లేదు. ఎందుకంటే నేనేమన్నానంటే ఇప్పుడు కూడా ఒకటి మేనర్స్ అనేది డిబేట్ మేనర్స్ పాటిద్దాం అంతే తప్ప ఇంతకు ముందులాగా కొట్లాడుకుంటూ ప్రేక్షకులకి ఏం అర్థం కాదు. ఎవరి వాయిస్ వాళ్ళు చెప్పుకోవాలి, కానీ దురదృష్టకరం. సో కొంచెం తొందరపాటు మాటలో దొల్లిని. సో అఫ్ కోర్స్ మీరు గౌరవం ఇవ్వలేదు అనేది తనకు బాధ కలిగించి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం తను మాట్లాడేది కూడా చాలా బాధాకరమైన అంశం. సో ఇట్లాంటి భవిష్యత్తులో ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఏ ప్లాట్ఫామ్ మీద కూడా ఇట్లాంటి పునరావృతం కాకూడదు అని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి మనోహర్ నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే మణిక్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, రాజకీయ విశ్లేషకులు అంజయ్ సత్యం గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి రేగి లక్ష్మణరావు గారు, అందరికీ ధన్యవాదాలండి. మళ్ళా రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.